అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గత 2 వారాలుగా ప్రజల్ని, రైతుల్ని హెచ్చరించిన విధంగానే నిన్నటి నుంచి 11వ తారీఖు నుంచి ముఖ్యంగా తిరుపతి జిల్లాతో పాటుగా ముఖ్యంగా కొన్ని చోట్ల రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అయితే మొదలవడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి కూడా తిరుపతి జిల్లాలో మనం చెప్పిన విధంగానే ఎడతెరిపి లేని వర్షం అయితే నమోదవుతుంది. ముఖ్యంగా తిరుపతి నగరంలో ప్రజెంట్ ఉదయం సమయంలో కూడా భారీ వర్షం అయితే నమోదవుతుంది. ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాలు, సత్యవేడు, సూళ్ళూరుపేట పరిసర ప్రాంతాలు, అలాగే నాయుడుపేట పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా మనకి నగరి పరిసర ప్రాంతాలు, పుత్తూరు, అలాగే చిత్తూరు పరిసర ప్రాంతాలు, అలాగే పూతలపట్టు పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కుప్పానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు, అలాగే చంద్రగిరి ప్రాంతం, అలాగే ముఖ్యంగా వెంకటగిరి పరిసర ప్రాంతాలు, కోడూరు, అలాగే బద్వేలుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే ప్రజెంట్ అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా నమోదవుతున్నాయి. ఈరోజు ఉదయం సమయంలో కూడా భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదవుతున్నాయి. కాబట్టి తిరుపతి జిల్లా ప్రజలు కానీ, చిత్తూరు జిల్లా ప్రజలు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక ఈరోజు వర్షాల జోరు అల్పపీడనం ప్రభావంతో అయితే ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు రాయలసీమలో విస్తారంగా కొన్ని చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. రాయలసీమతో పాటుగా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు, మధ్యాంధ్ర జిల్లాల్లో మబ్బులకి పరిమితమయ్యే సూచనలు అయితే మనం గత 2 వారాలుగా ఏ విధంగా అయితే రైతుల్ని అప్రమత్తం చేశామో, ప్రజల్ని అలర్ట్ చేసామో ఆ విధంగానే వర్షాలు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఈరోజు విషయానికి వస్తే తిరుపతి జిల్లాలో కంటిన్యూస్గా సూర్యుడు లేకుండా వర్షాలు అయితే కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. కొంచెం సేపు మబ్బులుతో కూడిన మోస్తరు వర్షాలు, మరి కొంచెం సేపు ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం, అలాగే మళ్ళీ కొంచెం గ్యాప్, అలాగే మళ్ళీ ముసురు వాతావరణం, అలాగా కంటిన్యూస్గా ఈరోజు తిరుపతి జిల్లాలో కొనసాగే అవకాశం అయితే ఉంది. కాబట్టి తిరుపతి జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు సూళ్ళూరుపేట కానీ, నాయుడుపేట కానీ, సత్యవేడు కానీ, అలాగే ఏదైతే తిరుపతి, వెంకటగిరి, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాళహస్తి, చంద్రగిరి ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో అత్యధికమైన చోట్ల వర్షాలను చూసే అవకాశం ఉంది. ఈ ప్రాంత ప్రజలైతే అలర్ట్గా ఉండండి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. అలాగే నెల్లూరు జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా, అలాగే అన్నమయ్య జిల్లా, కడప జిల్లాలో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలను చూసే సూచనలు అయితే ఈరోజు ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా, అలాగే కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండే సూచనలు అయితే ఉన్నాయి. కొన్ని చోట్ల జల్లులకు మాత్రమే పరిమితమయ్యే సూచనలు అయితే ఉన్నాయి. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి. 1 లేదా 2 చోట్ల ఒక అరగంట నుంచి గంట వరకు ఒక భారీ వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసే సూచనలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఈరోజు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ రాయలసీమతో పాటుగా నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉంటాయని. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో ఈరోజు ఎక్కువగా తేలికపాటి జల్లులు ఉండే అవకాశం ఉంది. మబ్బులు ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా వర్షాలు రాయలసీమలో పడుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు పశ్చిమ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో ముఖ్యంగా తక్కువ వర్షాలు పడటానికి కారణం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు నేనైతే మీకు క్లారిటీగా అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పటికే అల్పపీడనం అనేది ముఖ్యంగా మనకి ఏదైతే ఉత్తర శ్రీలంక, దక్షిణ తమిళనాడు ప్రాంతం ఉందో తమిళనాడు రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే చెన్నై కానీ, పాండిచేరి కానీ, నాగాయపట్నం కానీ, వెల్లూరు కానీ, కాంచీపురం కానీ, కద్దలూరు పరిసర ప్రాంతాలు కానీ, అలాగే ముఖ్యంగా మదురైకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూడా వర్షాలైతే ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుంది. కాబట్టి దీని ప్రభావంతో అయితే భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. అల్పపీడనానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఏదైతే మనకు అల్పపీడనానికి దూరంగా విజయవాడ కానీ, గుంటూరు కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు ఈ ప్రాంతాలు అనేవి అల్పపీడనానికి దూరంగా ఉంటాయి. సపోజు ఇప్పుడు నేను తిరుపతి నుంచి కంప్లీట్గా నేనైతే ముఖ్యంగా కాకినాడ వరకు కూడా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఉదాహరణకు నేను ఎప్పుడైతే తిరుపతిలో మొదలు పెట్టానో
నడక అనేది అప్పుడు నేను చాలా బాగా ఎనర్జీగా చాలా స్పీడ్గా నడవగలుగుతాను. ఎప్పుడైతే నేను పూర్తిగా కూడా ప్రకాశం దాటేసి కంప్లీట్గా గుంటూరు వరకు వచ్చేసానో నాకు చాలా నీరసం వస్తుంది. నా శక్తి అంతా కూడా నేను తిరుపతి ప్రాంతంలోనే నడిచే సందర్భంలోనే నేను ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఇక కంప్లీట్గా నీరస పడిపోతాను. ఇంకా అలాగా చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్తాను. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వర్షాలు భారీ మేఘాలు అనేవి దాని శక్తి అంతా కూడా తిరుపతి జిల్లా పైన, అలాగే ముఖ్యంగా చిత్తూరు కానీ అన్నమయ్య జిల్లా పైన ఈ ప్రాంతాల్లో దాని శక్తి అంతా, అంటే వర్షాల శక్తి అంతా కూడా మేఘాలన్నీ కూడా ఆ జిల్లాలపై కురిపించిన తర్వాత బలహీనమైన మేఘాలు, అంటే ఎందుకు పనికిరాని మేఘాలన్నీ కూడా మనకి ఇటు మధ్య ఆంధ్ర జిల్లాలు అంటే ఏలూరు కానీ ఇటు వచ్చేసరికి కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా కానీ, కృష్ణా, ఎన్టీఆర్ కానీ, ప్రకాశం జిల్లా ఈ వైపుగా పనికిరాని మేఘాలు, అంటే ఇక్కడ వర్షాలు కురిపించేసాయి. భారీ వర్షాలు అనేవి ఇక్కడ తిరుపతి జిల్లా ఈ ప్రాంతాల్లో కురిపించిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా తన శక్తిని ఉపయోగించిన తర్వాత బలహీనమైన మేఘాలన్నీ కూడా ఆ ప్రాంతం వైపుగా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి అక్కడ కేవలం జల్లులు మాత్రము, అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మబ్బులకు మాత్రమే పరిమితమయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఇప్పటికే గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాము, తిరుపతి జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉంటాయి. అలాగే అన్నమయ్య జిల్లా, సత్యసాయి, కడప జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉంటాయి. మిగిలిన రాయలసీమతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాలో తేలికపాటి జల్లులు అలాగే అక్కడక్కడ మబ్బులకు మాత్రమే పరిమితం అవుతాయని, రెండో అల్పపీడనం ఎఫెక్ట్ అయితే కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో ఉంటుంది. ఆల్రెడీ నేను దాని గురించి వీడియో చేశాను. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా చలి తీవ్రత అయితే కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏమీ భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు ఈ వర్షాల గురించి. రెండో అల్పపీడనం కూడా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల అక్కడక్కడ వర్షాలు కురిపిస్తాయి. దాని గురించి మళ్ళీ ఈరోజు కూడా వీడియో చేస్తాను. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజెంట్ అయితే దక్షిణ తెలంగాణ జిల్లాలో మబ్బులు ఉండే సూచనలు అయితే ఉన్నాయి. భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. ముఖ్యంగా మాత్రం ఖమ్మం కానీ, నల్గొండ కానీ, మహబూబ్ నగర్ అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ఏపీకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మబ్బులు ఈరోజు సాయంత్రానికి చూసే సూచనలు అయితే ఉన్నాయండి. ఇది ఓవరాల్గా ప్రజెంట్ అయితే పరిస్థితి. ఓవరాల్గా మనం చూసుకుంటే రాయలసీమలోని తూర్పు రాయలసీమ జిల్లాలు తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కడప జిల్లా అలాగే నెల్లూరు జిల్లా ఈ జిల్లాల్లో వర్షాలు ఎక్కువ చోట్ల నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో ముఖ్యంగా నెల్లూరు జిల్లా పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా కానీ అలాగే కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అనంతపురం జిల్లాలో తేలికపాటి జల్లులు అలాగే అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఉంటాయి. అలాగే మిగిలిన మధ్య ఆంధ్ర జిల్లాలు గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం మనం చూసుకుంటే మబ్బులకు మాత్రమే పరిమితం అవుతాయి. ఏదైనా పడితే కొన్ని చోట్ల ఒక పావుగంట నుంచి అరగంట, కొన్ని ప్రాంతాలు అంటే మ్యాక్సిమం పడవు, పడితే మాత్రం ఒక పావుగంట నుంచి అరగంట వరకు కొన్ని వర్షాలను చూసే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాలు ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న మాచిలీపట్నం కానీ, అమలాపురం కానీ, ఇటు మనం చూసుకుంటే కాకినాడ, యానం పరిసర ప్రాంతాలు అలాగే మనం చూసుకుంటే ఏదైతే ఇటు మనకి బాపట్ల దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే ఒంగోలు లాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు ఒక పావుగంట నుంచి అరగంట వరకు పడే సూచనలు కూడా ఉన్నాయండి. ఇది ఓవరాల్గా ప్రజెంట్ అయితే వాతావరణ పరిస్థితి. గత కొన్ని రోజులుగా రైతుల్ని, ప్రజల్ని అప్రమత్తత చేసిన విధంగానే అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు తిరుపతి జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా అలాగే కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, అన్నమయ్య జిల్లాలో మొదలయ్యాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. 17వ తారీఖు నుంచి మరొక అల్పపీడనం ప్రభావంతో వర్షాల జోరు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఈరోజు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్. రాయలసీమలోని తూర్పు రాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తారంగా కంటిన్యూస్గా సూర్యుడు లేకుండా వర్షాలు ఉండే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సూళ్ళూరుపేట కానీ, సత్యవేడు కానీ అలాగే గూడూరు పరిసర ప్రాంతాలు, నాయుడుపేట, తిరుపతి పరిసర ప్రాంతాలు, కుప్పం, చిత్తూరు అలాగే పుంగునూరు, పూతలపట్టు, శ్రీకాళహస్తి అలాగే పలమనేరు పరిసర ప్రాంతాలు అలాగే బద్వేలుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు, వెంకటగిరి పరిసర ప్రాంతాలు, కోడూరు, రాజంపేట పరిసర ప్రాంతాలు అలాగే మదనపల్లి పరిసర ప్రాంతాలు, ఎక్కువ చోట్ల నెల్లూరు ఈ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉంటాయి. రైతాంగం, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ అండి.